పేరుకే రెండో రాజధాని అంటారు వరంగల్ని. కానీ ఎలాంటి డెవలప్‌మెంట్ లేకుండా రోజు రోజుకి అవస్థలే. నమస్తే అందరికీ. ఈరోజు చాలా ఆవేశంతో మాట్లాడతాను. ఈరోజు మళ్ళా దారుణంగా ట్రాఫిక్ జామ్ అయింది కాజీపేట ఫాతిమా నగర్ వరకు. అర్ధ గంటకి పైన అవస్థ. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటున్నాయి. కానీ పట్టించుకునే మనిషి ఒక్కడుండడు. ఒక మామూలు మనిషి నుంచి మంచిగా పనిచేసుకొని బ్రతికే ప్రతి ఒక్కరిని అవస్థ పెడతాండ్రు. కాజీపేట డీమార్ట్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. ఆయనకి పొద్దున డ్యూటీ ఎక్కినప్పటి నుంచి సాయంత్రం డ్యూటీ దిగే వరకు కెమెరా పట్టుకొని ఫొటోస్ కొడుతూనే ఉంటాడు. ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మనిషి అక్కడ అస్సలే కనబడడు. మళ్ళీ అధికారులు కొత్త బ్రిడ్జ్ కట్టడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుంది వాళ్ళకి. ఎందుకు ఇంతగానం అంటానంటే ఆ బ్రిడ్జ్ అయినా మంచిగా ఉన్నదా అంటే అన్ని లొందలే ఉంటాయి. ఎటు పడతాం అర్థం కాదు. నాకు తెలిసిన ఒక మంచి మనిషి చనిపోయిండు ఈ బ్రిడ్జ్ మీద. అలాంటి పరిస్థితి రోజు రోజుకి బస్ యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తాను. చాలా బాధేస్తాను. ఎందుకంటే చనిపోయేది సాధారణ మనుషులే. ఇలాంటి పరిస్థితి ఈ వరంగల్ అయ్యేసరికి సోయిరాదేమో ఇక్కడ అధికారులకి అండ్ నాయకులకు. ఇక రాజకీయ నాయకుల గురించి ఎంత గలీజ్గా చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎవ్వరేం చేయరు. వాళ్ళ అవసరాలకి అందరు మంచి చేయాలన్న ఉద్దేశం కొంచెం కూడా ఉండదు. పేరుకి గొప్పలు చెప్పుకున్నాడు, అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అని చెప్పుడు తప్ప బుద్ధితో పనిచేసే రాజకీయ నాయకులు లేరు ఈ వరంగల్లో. నీతితో పనిచేసే వాళ్ళని కూడా పనిచేయనియరు. అట్లాంటి రాజకీయ పరిస్థితి వరంగల్లో. నేను నా వాయిస్ రేజ్ చేసిన, మీరు కూడా చేయాలని కోరుకుంటాను.